హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణ తిరువనంతపురంని కలుపుతూ తెలంగాణ మధ్యలో ఒక కొత్త రెగ్యులర్ రైలు అనేది అందుబాటులోకి వస్తున్నట్లుగా మనం వీడియో చేయడం జరిగింది. అయితే దీని యొక్క రెగ్యులర్ రన్ యొక్క వివరాలు అనేవి మనకి అందుబాటులోకి రావడం జరిగింది. ఈ బండి ఏ స్టాప్లలో ఆగుతుంది, ఏ టైమింగ్స్కి అందుబాటులో ఉంటుంది, ఏ తేదీ నుంచి ఈ రైలు ప్రారంభమవుతుంది అనే వివరాలు అనేవి అందుబాటులోకి రావడం జరిగింది. ఈ రైలుని జనవరి 23వ తారీఖున ఇక్కడ తిరువనంతపురంలో ప్రారంభిస్తారు. ఆ తర్వాత మరుసటి రోజు ఇక్కడ చర్లపల్లికి చేరుకుంటుంది ఈ బండి. ఇంకా ఈ రైలు యొక్క రెగ్యులర్ రన్ అనేది ఎప్పటి నుంచి మొదలవుతుందంటే చర్లపల్లి తిరువనంతపురం మధ్యలో జనవరి 27వ తారీఖున ఈ రైలు యొక్క సేవలు అనేవి మొదలవుతాయి. తిరువనంతపురం చర్లపల్లి మధ్యలో ఇక్కడ జనవరి 28వ తారీఖున ఈ రైలు యొక్క రెగ్యులర్ సేవలు అనేవి మొదలవుతాయి. వారానికి ఒకరోజు ఈ బండి ప్రయాణిస్తుంది. ఇక్కడ చర్లపల్లి నుంచి మంగళవారం, ఇటు తిరువనంతపురం నుంచి బుధవారం రోజు ఈ బండి అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు గమనించగలరు. ఇంకా ఈ రైల్లో కోచ్ పొజిషన్ వచ్చేసి 11 జనరల్ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి, 8 స్లీపర్ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి, 1 ప్యాట్నీ కార్ అనేది అందుబాటులో ఉంటుంది, 2 సెకండ్ క్లాస్ దివ్యాంగుల ఫ్రెండ్లీ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఇదే రూట్లో ప్రయాణించే శబరి ఎక్స్ప్రెస్ అనేది ప్రయాణికులతో కిక్కిరిసి ప్రయాణిస్తుంది. దీంట్లో రిజర్వేషన్లు అనేవి ఎక్కువగా ఉండడంతో జనరల్ కోచెస్ అనేవి తక్కువగా ఉంటాయి. ఈ జనరల్ కోచ్లో ప్రయాణికుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. అదే రూట్లో ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైల్ని పూర్తిగా నాన్ ఏసీ తోటి అందుబాటులోకి తీసుకురావడంతో మధ్యతరగతి కుటుంబాలకి ఈ రైలు చాలా వరకు కన్వెంట్గా ఉండనుంది. ఇంకా జనరల్ కోచెస్ కూడా 11 ఇవ్వడంతో శబర్ ఎక్స్ప్రెస్లో రిజర్వేషన్ దొరకని ప్రయాణికులకి ఈ రైలు ఆప్షన్గా చెప్పుకోవచ్చు. ఇంకా ఈ రైలు ప్రయాణించే మార్గం అనేది స్టాపేజెస్ అనేవి మనం చూసుకుంటే ఇటు చర్లపల్లి నుంచి బయలుదేరిన తర్వాత ఈ బండి ఆగే స్టాప్స్ వచ్చేసి నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, తెనాలి జంక్షన్, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట. తిరుపతి వెళ్ళే భక్తులకి కూడా ఈ బండి కన్వెంట్గా ఉండనుంది. ఇక్కడ రేణిగుంటకు దిగి ఇక్కడ మీరు తిరుపతికి చేరుకోవచ్చు. ఆ తర్వాత ఈ బండి తిరుత్తాని, కట్పాడి, జొల్లూరుపేట జంక్షన్, సేలం, ఈరోడ్ జంక్షన్, త్రిపూర్, కోయంబత్తూర్, పలక్వాడ జంక్షన్, త్రిశూర్, ఆల్వా, ఎర్నాకుళం టౌన్, కొట్టయం, చంగినేశ్వరి, తిరువెల్ల, చెంగునూరు, మావేలికర్ర, కాయంకులం, కరంగపల్లి, కొల్లం, వరకాల. తర్వాత ఈ బండి తిరువనంతపురం నార్త్కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కూడా ఈ బండికి ఇవే స్టాపేజెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఈ బండి ఉదయం 7:15 బయలుదేరి మరుసటి రోజు 2:45 తిరువనంతపురం నార్త్కు చేరుకుంటుంది. తిరువనంతపురం నార్త్ రైల్వే స్టేషన్లో ఈ బండి సాయంత్రం 5:35 బయలుదేరి ఇక్కడ మరుసటి రోజు రాత్రి 11:30 చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ రైలు యొక్క నెంబరింగ్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ చర్లపల్లి తిరువనంతపురం మధ్యలో 17041గా ఉంటుంది. తిరువనంతపురం చర్లపల్లి మధ్యలో 17042గా ఉంటుంది. ఈ రైలుని జనవరి 23వ తారీఖున ప్రధానమంత్రి గారు ప్రారంభిస్తారు. ఇంకా ఈ రైలు ప్రజలకి సేవలు అనేది అందించడానికి సిద్ధమైంది. ఈ రైలుని ఈ రూట్లో అందుబాటులోకి తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని 3 రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.